అందరికీ నమస్కారం. నేను శిరీష. సిరివెన్నెల హోమ్ వరల్డ్కి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు శుక్రవారం కదా, ఒక మంచి వీడియోతో ముందుకు వచ్చేసాను. అంటే చాలామందికి ఉపయోగపడే వీడియో, చాలామంది పాటించడం వల్ల చాలా సమస్యల నుంచి పరిష్కారం పొందుతారని అనుకుంటూ ఇవాళ వీడియో షేర్ చేస్తున్నాను. మనందరికీ ఇంట్లో ఏదో ఒక సమస్యలు ఉంటూ ఉంటాయి. ఆర్థిక సమస్యలు, డబ్బు పరంగాను, ఆరోగ్యపరంగాను, లేకపోతే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉండడం వల్ల ఇంట్లో చికాకులు, సమస్యలు అన్ని రకాలు ఉంటాయి. ఒక్కటే పరిష్కారం, రాళ్ల ఉప్పు. సాక్షాత్తు లక్ష్మీదేవి అంటాం కదా మన రాళ్ల ఉప్పుని. రాళ్ల ఉప్పుతోటి ఒక 5 పరిష్కారాలు, పంచ పరిష్కారాలు శుక్రవారం ఈరోజు చేసుకుంటే చాలా అంటే చాలా మంచిది. ఇంట్లో ఉన్న ఆర్థిక ఇబ్బందులు కానీ, ఏ రకమైన ఇబ్బందులైనా సరే, నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కూడా అన్ని రకాలు ఇంటిని మనం ఒక మంచిగా లక్ష్మీదేవి రాక కోసం ఏర్పాటు చేసుకునేలాగా, ఇంట్లో ఉన్న మనకి అప్పుల సమస్యలు కానీ, బాధలు కానీ ఎటువంటివైనా తొలగిపోయేలాగా రాళ్ళుప్పుతోటి ఒక 5 పరిష్కారాలు ఈరోజు వీడియోలో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. అందరికీ యూజ్ అవుతుంది. చాలా సింపుల్. ఒక గుప్పుడు రాళ్ళ ఉప్పుతో చాలు ఇంట్లో ఉన్న సమస్యని మనం దూరం చేసుకోవచ్చు. ఏంటవని తెలుసుకోవడానికి ముందు మొదటిసారి మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే కొత్త వీడియోస్ పెట్టగానే మిస్ కాకుండా చూడగలుగుతారు. డిస్క్రిప్షన్లో కూడా లింక్స్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో కూడా నాకు ఎవరైనా మెసేజ్ చేయాలనుకున్న వాళ్ళు తప్పకుండా చేయొచ్చు. మరి లేట్ చేయకుండా రాళ్ళ ఉప్పుతోటి ఏం పరిష్కారం అనేది వీడియోలోకి చూద్దాం. 5 పరిష్కారాలు చెప్పాను కదా, అందులో మొదటిది వచ్చి తడిబట్ట నీళ్ళల్లో కొంచెం రాళ్ళ ఉప్పు వేయడం. ఎందుకు ఇది అంటే, మనం ఇంటి నుంచి మనం ఎక్కడొకటి బయటికి వెళ్తూ ఉంటాము. వస్తూ ఉన్నప్పుడు ఎవరో ఒకటి నెగిటివ్ ఎనర్జీని మన ఇంటికి క్యారీ ఫార్వర్డ్ చేస్తూ ఉంటాం. అంటే మనకు తెలియకుండా మన వెనకాల ఎవరో అనుకున్న వాళ్ళవో, ఏదైనా మాటలో మనం ఎక్కడికైనా వెళ్ళకూడనివే, ఎక్కడైనా తొక్కకూడనివో, ఏదో ఒకటి, ఎవరైనా చెడు మాటలు మన గురించి, లేకపోతే కొంచెం మన మీద ఏదైనా కొంచెం దిష్టిగా ఉండే చూపులు కానీ, అన్నిటి నుంచి మనం బందీగా ఉండి ఇంటికి వస్తాం. కాబట్టి మన ఇంట్లో అవన్నీ తిష్ట వేసుకున్నట్టు ఉంటాయి. అందుకనే అప్పుడప్పుడు అట్లీస్ట్ వారంలో ఒక్కరోజు, మంగళవారం కానీ, శుక్రవారం కానీ, అమావాస్య రోజున కానీ, అలాంటి రోజుల్లో ఇంట్లో తడిబట్ట పెట్టే నీళ్ళల్లో ఒక గుప్పుడు రాళ్ళ ఉప్పుని, అలాగే కొంచెం పసుపు వేసుకుంటే మంచిది. దాంతో తడిబట్ట పెడితే నెగిటివ్ ఎనర్జీ ఏమైనా ఉంటే పోతుంది. చికాకులు మనకు తెలియకుండానే ఏదో ఒకటి ఏదో ఇబ్బందిగా ఉన్నట్టు ఉంటుంది కదా మనకి, అలాంటివన్నీ పోతాయి. ఇల్లు శుభ్రంగా ఉన్నప్పుడే మనం ఏ పనైనా చేసుకుంటాము. అంటే ఇంట్లో వాతావరణం బాగున్నప్పుడే మనకు పూజ మీద మనసు వెళ్తుంది, ఇంకేదన్నా దేని మీదైనా మనసు వెళ్తుంది. ఎందుకంటే అందరం కూర్చుని హాల్లో మనం అందరం గడిపేది ఎక్కువ సమయం ఇంట్లో. కాబట్టి ఇంట్లోనే మనం గొడవలు పడుతూ ఆరోగ్యంగా పరంగాను, ఆర్థికంగాను, మనశ్శాంతి లేకుండాను ఏదైనా ఉండడానికి మెయిన్ కారణం మన పెద్దవాళ్ళు ఇవన్నీ ఎప్పుడో చెప్పారు. మనం చేయట్లేదు. కాస్ట్లీ పెట్టి మనం ఏవో ప్రొడక్ట్స్ కొని వాడుతున్నా కానీ, ఒక్క రాళ్ళ ఉప్పు అప్పుడప్పుడు, రోజు కాకపోయినా కూడా వారంలో ఒక్కరోజు నీళ్ళల్లో వేసి తడిబెట్టి పెడితే చాలా పాజిటివ్గా అనిపిస్తుంది. అలాగే స్నానం చేసే నీటిలో మనకు కూడా ఎందుకునో ఒళ్ళు బాధలు వస్తూ ఉంటాయి మనకి. అంటే ఒంటి నొప్పులు అస్తమాట ఎందుకు వస్తాయో తెలియదు, డల్ అవుతూ ఉంటాం మనం. రాళ్ళ ఉప్పుని దిష్టి తగిలిన అలాంటప్పుడు స్నానం చేసే నీటిలో కొంచెం రాళ్ళ ఉప్పు వేసుకొని స్నానం చేస్తే కూడా మనలో ఉండే ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉంటే కూడా చక్కగా క్లియర్ అయిపోతుంది. మనం కూడా ఫ్రెష్గా హాయిగా ఉంటుంటాం. లేకపోతే ఏదో మనల్ని పట్టి పీడిస్తున్నట్టుగా నిద్ర పట్టదు, రాత్రులు కాళ్ళు లాగుతాయి, ఏదో చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి కదా. దానికి పరిష్కారం చాలామంది చెప్తూ ఉంటారు. మా ఫ్రెండ్ కూడా, స్వప్న కూడా చెప్తూ ఉంటుంది. తను కూడా ఈ మెడిసిన్కి సంబంధించిన చూస్తుంది కాబట్టి తను కూడా మొన్న రీసెంట్గా మాకు చెప్పింది. ఇలా దిష్టి తగులుతుందంటే వెంటనే ఇంటికి వెళ్ళిన వెంటనే నీళ్ళలో స్నానం చేసేటప్పుడు రాళ్ళు ఉప్పు వేసుకుని చెయ్యి, ఒళ్ళు నొప్పులు, దిష్టి అన్నీ పోతాయి శిరీష అని చెప్పింది అనమాట. అవును కదా, కరెక్టే అని చెప్పింది. సరే, మీకు కూడా షేర్ చేద్దాం. చాలామంది తెలిసే ఉంటుంది, బట్ ఇంకొకసారి చెప్దామని అంతే. 3వది వచ్చి ఉప్పుతో దీపారాధన. అసలు అమ్మవారు మనకి సముద్రం నుంచే ఉద్భవించింది. క్షీరసాగర మదనం చేసినప్పుడు అమ్మవారు ఉద్భవించింది కదా. అమ్మవారికి సముద్రానికి చాలా ఇష్టమైన అవినవ సంబంధం అనమాట. ఎందుకంటే సముద్రం నుంచి వచ్చేవన్నీ కూడా అమ్మవారికి చాలా ఇష్టం. తాబేలన్నా, గవ్వలన్నా, ముత్యాలన్నా, శంఖం అన్నా, ఇవన్నీ కూడా మనకు సముద్రం నుంచే వస్తాయి. ఇవన్నీ లక్ష్మీప్రదమైనవి. అందుకనే మనం లక్ష్మీదేవికి ఇష్టమైన రాళ్ల ఉప్పుతోటి ఉప్పు దీపారాధన చేస్తాం. మనం ఇంతకుముందు కూడా నా ఛానల్లో ఎప్పుడో షేర్ చేశాను నేను. అలా చేయడం వల్ల లక్ష్మీదేవి స్థిర నివాసంగా మన ఇంట్లో ఉండడానికి మనం చేసుకునే చిన్న పరిష్కారం అంతేను. అసలు ఇందులో ఏది ఉండదు. ఒక 10-20 రూపాయల ఉప్పుతోటి, ఒక అరకిలో ప్యాకెట్ ఉప్పుతోటి మనం ఇన్ని పరిష్కారాలు చేసుకోవచ్చు. కుదిరితే ఒక్కరోజు, వారంలో ఒకరోజు, లేదు పౌర్ణమి రోజు, లేదు అమావాస్య రోజు, ఏదో ఒక రోజు, ఒక మంచి రోజు మనం ఇలా ఉప్పు దీపారాధన చేస్తే అమ్మవారికి చాలా ఇష్టం అనమాట. ఇంతకుముందు కూడా నేను ఎప్పుడో ఛానల్ పెట్టిన కొత్తలో చెప్పాను. కొన్ని వారాలు అనుకుని చేస్తే కూడా
ఆర్థిక ఇబ్బందులు వస్తున్నాయి, మనకి డబ్బు సమస్య ఉంది, ఎక్కడైనా ఇరుక్కుంది, లేకపోతే రావాల్సినవి రావట్లేదు, ఏదో ఒక పోయింది, లేకపోతే ఇంకేదో మనం కొనుక్కోవాలి, అన్నిటికీ సంబంధించింది ఉప్పు దీపమే పరిష్కారం. మట్టి ప్రమిదలు తీసుకోవాలి, చిన్న సైజు పెద్ద సైజు పెట్టాలి అలా ఏమీ లేదు. ఏదో ఒక ప్రమిద, చిన్నదో పెద్ద ప్రమిద, ఒక చిన్న ఇత్తడి ప్లేట్ తీసుకుని చక్కగా బొట్లు పెట్టుకుని దాని మీద రాళ్ళు ఉప్పు కింద మీద పడకుండా ఓం శ్రీమాత్రే నమః అనుకుంటూ, ఏది చేసినా ఓం శ్రీమాత్రే నమః ఓం శ్రీమాత్రే నమః అనుకుంటూ రాళ్ళు ఉప్పుని కొంచెం వేసి చక్కగా ఉప్పునంతా మంచిగా 4 పక్కల సర్ది దాని మీద మట్టి ప్రమిద, ఒకటి పెట్టకూడదు కాబట్టి 2 పెట్టుకుని 2 పెట్టి దాని మీద చక్కగా దీపారాధనకు అనువుగా మనం ఏర్పాటు చేసుకోవాలి. ఈ ఉప్పుతోటి ఏంటంటే ఆర్థిక ఇబ్బందులు మెయిన్గా మనం చెప్పుకున్నది అదేను. లక్ష్మీదేవి ఎప్పటికీ స్థిర నివాసంగా ఉండాలి. ఆవిడ ఎలాగో చంచలంగానే ఉంటూ ఉంటారు, బట్ ఉన్నా మనకి ఇబ్బంది కలగకుండా, ఆర్థిక ఇబ్బందులు మనకి ఏం కలగకుండా ఆవు నెయ్యితోటి ఉప్పు దీపారాధన చేసుకుంటే చాలా అంటే చాలా మంచిది. మామూలుగా ఆవు నెయ్యితో పంచదీపారాధన చేసుకుంటే లక్ష్మీప్రదం. ఎందుకంటే క్షీరసాగర మదనం, పాలు పెరుగు అన్నీ మనకు అక్కడి నుంచే కాబట్టి ఆవు నెయ్యితో అంటే చాలా శ్రేయస్కరం మనకి. ఆవు పాలు, ఆవు నెయ్యి, ఆవు పెరుగు, ఆవు పిడకలతో మనం ధూపం కానీ ఏం చేసినా కూడా చాలా మంచిది అవన్నీను. సో నేను కూడా ఈరోజు ఏంటంటే ఉప్పు దీపం పెట్టుకుందాం, చాలా రోజులైంది, ఎందుకునో మనసుకు అనిపించింది ఉదయాన్నే ఉప్పుతోటి దీపారాధన చేసుకుంటే మంచిదేమో అనిపించింది. ఎప్పుడో చేసుకున్నాను, మళ్ళీ నేను చేసుకోనే లేదు అని చెప్పని ఈరోజు మామూలుగా దీపారాధన కామాక్షి అమ్మవారిని ఎప్పుడు ప్రతివారం పెట్టుకున్నాను కదా, అలాగే పెట్టుకున్నట్టుగా ఉప్పుని కూడా పెట్టుకున్నాను. చాలామంది ఇంకా ఉన్నాయి, 2 పరీక్షలు చెప్తే ఇది 3వది కదా, ఇంకా 4, 5 కూడా ఉన్నాయి. ఉప్పు దీపారాధన అయిపోయిన తర్వాత ఏం చేయాలి ఉప్పుని, అలా చాలామందికి సందేహాలు ఉంటూ ఉంటాయి. మనం ఇంకా ఇంతకు చెప్పించినట్టుగా మొక్కల్లో వేయకూడదు, మొక్కల్లో వేస్తే మాత్రం మొక్కలు చచ్చిపోతాయి కాబట్టి సింక్లో కానీ, మనం అంట్లు తోముకునేది ఉంటుంది కదా వాష్ ఏరియా, అక్కడ కానీ తొక్కని చోట నీళ్ళల్లో కొట్టేస్తే సరిపోతుంది. ఒకసారి నీళ్ళల్లో కరిగించేసి దాంట్లో కొట్టడమే. మనం మామూలుగా చూడండి, మన పెద్దవాళ్ళు రాళ్ళ ఉప్పుతోటి దిష్టి తీస్తూ ఉంటాం, ఎందుకంటే రాళ్ళ ఉప్పుకి నెగిటివ్ ఎనర్జీని లాక్కునే శక్తి ఉందన్నమాట. మనకు అందులో ఎప్పుడు చిన్నపిల్లలకైనా మనకైనా వెంటనే రాళ్ళ ఉప్పుతో దిష్టి తీసి పడేస్తూ ఉంటారు, సింక్లో కానీ ఎక్కడైనా పడేస్తాం, నీళ్ళు పారే నీటి వైపు అనమాట. మొక్కల్లోకి మాత్రం వద్దు, మొక్కల్లో వేయకూడదు. సింక్లో కానీ లేకపోతే ఎక్కడైనా మనకి వాష్ ఏరియా ఉంటే అక్కడ కానీ మనం కొట్టి నీళ్ళు పోసేస్తే పోతుంది. ఎప్పటికప్పుడు మనకి ఎప్పుడు ఇబ్బందిగా అనిపించిందో అప్పుడు చక్కగా ఇలా చేసుకోవచ్చు, లేదా కొన్ని వారాలు అనుకునేది కూడా చేసుకోవచ్చు. నేనైతే ఈ శుక్రవారం పెట్టుకుందామని అనిపించి పెట్టుకున్నాను. ఈరోజు నేను మామూలుగా చక్కగా దీపారాధన అలంకరణ చేసుకుని నాకు వచ్చినవన్నీ చదువుకున్నాను. అంటే రాళ్ల ఉప్పుకి మనం ఎంత శక్తి ఉందంటే ప్రతికూల పరిస్థితులను కూడా అనుకూలంగా మార్చే శక్తి ఉందన్నమాట. ఉప్పు లక్ష్మీదేవి, అందులో శుక్రవారం పూట ఉప్పు కొనుక్కుంటే లక్ష్మీప్రదం, అంటే లక్ష్మీదేవిని మన ఇంటికి ఆహ్వానించినట్టే, లక్ష్మీదేవి మన ఇంటికి వచ్చినట్టే అని అంటారు కదా అందరూ. ఉప్పు అందుకని ఎవరి చేతికి ఇవ్వకూడదు, ఎవరి చేతికి తీసుకోకూడదు, ఇవన్నీ మన పెద్దవాళ్ళు ఒక శాస్త్ర ప్రకారం ఎన్నో ఆలోచించి దీనివల్ల ఏం జరుగుతుందని చేసి మనకు చెప్పిందే. నీళ్ళల్లో వేసుకోవాలని చెప్పని, తడిబట్టలో వేసుకోవాలని చెప్పని, దిష్టి తీసుకోవాలని చెప్పని, దీపారాధన చేసుకోవాలని చెప్పని, ఒక్కొక్కసారి ఇంట్లోకి ఎవరో ఒకళ్ళు వచ్చి వెళ్తూ ఉంటారు మనం అనుకోకుండా, లేకపోతే మన గురించి ఎవరో ఒకళ్ళు చెప్పుకుంటూ ఉంటారు, అబ్బా చూడు ఆహా ఓహో వీళ్ళకి బాగానే ఉంది, ఏదో ఒక ఖచ్చితంగా దిష్టి దోషం అంటూ మనకు తగులుతుంది కాబట్టి మన ఇంటికి కూడా తగులుతుంది కాబట్టి ఇంటిలో ఒక చోట ఎక్కడైనా మనం ఉప్పుకు దిష్టి తీసుకోవడం కానీ ఇవన్నీ మనం చేసుకునేవేను. చిన్న పాట, అప్పుడు మిగతా 4-5 పరిష్కారాలు కూడా చూద్దాం. లక్ష్మీ రావే మా ఇంటికి, క్షీరాబ్ది పుత్రి వరలక్ష్మి రావే మా ఇంటికి, లక్ష్మీ రావే మా ఇంటికి, రాజితముగా నెలకొన్న సూక్ష్మముగా మోక్షమిచ్చు సుందరి బృందావనధారి లక్ష్మీ రావే మా ఇంటికి, క్షీరాబ్ది పుత్రి వరలక్ష్మి రావే మా ఇంటికి. గుండు మల్లె మొగలి పూలు, దండిగా చామంతి పూలు, మేలైన పారిజాతాలు, మాతా నీకు ముదముతో మేము చేతునమ్మ చక్కని పూజ, లక్ష్మీ రావే మా ఇంటికి, క్షీరాబ్ది పుత్రి వరలక్ష్మి రావే మా ఇంటికి. ఇలా అమ్మవారిని ఆహ్వానించడం తప్ప మనం అంతకని చేసేదే ఉండదు. ఈరోజైతే పూజ అయితే ఇలా చేసుకుని మల్లెపూలు ఉంటే మాల కట్టి
చక్కగా ఇలా అలంకరణ చేసుకుని కొబ్బరికాయ కొట్టి నైవేద్యం పెట్టాను. పూజ అయితే ఇలా సింపుల్గా చేసుకున్నాను. నాలుగో పరిష్కారం అని చెప్పాను కదా, మనం ఎంత పూజ చేసినా ఏం చేసినా ఏదో రకంగా మన ఇంట్లో ఉండే ఇంకా నెగిటివ్ ఎనర్జీ పోవడానికి, అనుకోకుండా మనకి ఏదైనా మంచిగా ధనప్రాప్తి కలగాలంటే ఏదో వచ్చేస్తుందని కాదు, వాటికి సంబంధించిన అంటే ఎప్పటికైనా మనకి ఏదైనా రావాల్సిన ఉంటే రావడానికి ఇలా ఒక గాజు బౌల్ తీసుకుని దాంట్లో కొంచెం ఉప్పు వేసి ఒక 7 లవంగాలు నేను చూసాను అనమాట ఎక్కడోను. సో నేను కూడా చేసుకుందాం అని అనిపించి నేను చేసుకుంటూ మీకు షేర్ చేశాను. ఒక 7 లవంగాలు ఉప్పు మీద వేసి ఇల్లంతా ఒకసారి తిప్పి, అందులో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా ఉప్పు తీసుకుంటుంది. దాంతోపాటు లవంగాలు కూడా అమ్మవారికి ఇష్టమైనవి కాబట్టి మన ధన ఆకర్షణకు కానీ, అంటే ఇలాంటివి చెప్పేస్తే వచ్చేస్తాయని కాదు, కానీ ఇబ్బంది కలగకుండా, మనకు ఆర్థిక ఇబ్బందులు కలగకుండా ఉండడానికి అని చెప్పని ఇంట్లో అన్ని వైపులకి ఒకసారి గాజు బౌల్ పట్టుకుని తిప్పి, మొత్తం ప్రతి మూల తిప్పి నైరుతి మూల కనపడకుండా పెడితే మంచిదట. సో మాకు ఆ ఎదురుగుండా ఉన్న బెడ్రూమ్, ఆ మూల బెడ్రూమ్ నైరుతి మూల కాబట్టి నేను ఆ మూల పెడదాము అని చెప్పని ఒక 3 రోజుల తర్వాత మళ్ళీ మనం ఇలా తొక్కని చోట నీళ్ళలో కలిపేసి పారబోసేయచ్చు. ఏదైనా ఒకవేళ నెగిటివ్ ఎనర్జీ ఉందంటే మాత్రం అందులోకి వెళ్ళిపోతుంది. అమ్మవారి ఆగమనానికి కూడా మంచిదని చెప్పని నేను అక్కడ పెట్టాను అనమాట. ఇంకొక పరిష్కారం వచ్చి, మామూలుగా ఒక్కొక్కసారి ఇంటికి మనకి ఎవరైనా మన ఇంటికి అనుకోని పరిస్థితుల్లో ఎవరైనా వచ్చినా కొంచెం దోషంగా ఉంటే మనం చూడండి కొంచెం పద్ధతులు పాటిస్తాం, అందరూ పాటించరు ఒక్కొక్కళ్ళు. దాని ఎనర్జీ ఒక్కొక్కసారి మన ఇంటి మీద కూడా పడుతూ ఉంటుంది కదా. దానికి ఒక గాజు గ్లాస్ తీసుకుని అందులో కొంచెం నీళ్లు పోసి కొంచెం రాళ్ళ ఉప్పు వేసి ఎదురుగుండా అందరూ కనిపించేటట్టు హాల్లో ఎక్కడైనా మనం పెడితే కనుక అలాంటి దోషాలు ఏమైనా ఉంటే కూడా పోతాయి, నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తీసేసుకుంటుంది. మనం చూడండి షాపుల్లో వాళ్ళు కూడా పెడుతూ ఉంటారు, నిమ్మకాయ వేసి రాళ్ళు ఉప్పు వేసి పెడుతూ ఉంటారు కదా. అలా పెట్టుకున్నా కూడా చాలా మంచిది, నెగిటివ్ ఎనర్జీ ఏమైనా ఉంటే పోతుంది. సో ఇవి నాకు తెలిసిన ఒక 5 రాళ్ళ ఉప్పు పరిహారాలు మీ అందరూ కూడా ఉపయోగపడతాయి, చేసుకుంటారని చెప్పని షేర్ చేస్తాను. ఈరోజైతే నేను చేసుకున్నాను ఇవన్నీను, అందుకని మీకు షేర్ చేశాను. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోద్దు. సో మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతోటి మిమ్మల్ని అందరినీ తప్పకుండా కలుస్తాను. అంతవరకు బాయ్.